ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో సింపుల్గా త్వరగా అయిపోయే తోటకూర ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి మంచి లేత తోటకూర తెచ్చుకొని ఇలా దగ్గరికి ముద్దలా ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఎంత అన్నమైన కంచం అన్నం కూడా అలా తినేయొచ్చు అనమాట. మరి అయితే ఇప్పుడు మనం రెసిపీ ఎలాగో చూసేద్దాం. ముందు ఒక ప్యాన్ తీసుకొని పెట్టేసుకోండి స్టవ్ మీద. దాంట్లో కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం పోపు గింజలు ఎలాగో మనకు రెడీగా ఉంటాయి కాబట్టి ఆ పోపు దినుసులు కూడా కొద్దిగా వేసుకొని అలా ఇలా చిట్పట్లాడిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా రోట్లో వేసి దంచేసుకొని దీన్ని కూడా మనం ఈ పోపు వేగిన తర్వాత ఇది కూడా వేసుకొని కొంచెం బాగా వేయించుకుందాము. కొద్దిగా ఎక్కువ ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా లైట్గా అలా వేగితే చాలు. తర్వాత మనం అందులోకి ఎండుమిరపకాయ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం అది కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ కొంచెం ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత మనం ఇంకా ఇది కొంచెం పోపు మంచిగా గుమగుమలాడుతూ వాసన వస్తుంది కదా, అప్పుడు పసుపు గుండ కొద్దిగా ఇంగువ కొంచెం ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు గుండ కూడా ఇప్పుడే వేసేసుకుంటే మనకు పచ్చివాసన రాకుండా ఉంటుంది. కొంతమంది ఆకుకూర వేసాక వేస్తారు, కానీ మనం కొద్దిగా ఇప్పుడే ఆయిల్లో వేసుకుంటే పసుపు మంచిగా రంగు కూడా వస్తుంది, అలాగే మనకి వాసన కూడా రాదనమాట. కూర పసుపు వాసన రాకుండా ఉంటుంది. అలాగే కూడా కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటే ఆకుకూరలో బాగా మిక్స్ అవుతుంది అనమాట. ఉప్పు కూడా ఇలా తాలింపులో కొద్దిగా వేసేసుకొని అటు ఇటు కొద్దిగా కలుపుకోవాలి. తోటకూరకి మెయిన్ మంచి రుచి తెచ్చేది ఏంటంటే మనకి వెల్లుల్లి రబ్బలండి. వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చక్కగా కడిగి పెట్టుకున్న మంచి కొంచెం పెద్ద కట్టలు తీసుకున్నానండి, ఒక 2 కట్టలు. అది బాగా కడిగేసి ఇలా పెట్టుకున్నాను, కోసేసి ముక్కలు చిన్నగా కోసేసి. ఇప్పుడు దాన్ని మనం ఇందులో వేసేసుకుందాము. తోటకూరను ఒక 2 సార్లు మంచిగా ఎక్కువ వాటర్ పోసి కడుక్కుంటే చాలండి, అంతకని ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు బాగా కలిపేసి కొద్దిగా వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ ఇలా వేసేసుకొని కొంచెం కూర చక్కగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. ముందు కొంచెం వాటర్ వేసుకుంటే మనకు తోటకూరలో కూడా వాటర్ ఉంటుంది, అయినా మనం కొద్దిగా వాటర్ వేస్తే ఏమవుతుందంటే మనకి మెత్తపడుతుంది అనమాట. కూర చక్కగా స్మూత్గా వేగుతుంది. లేదంటే మనకి ఆకులు కచ్చగా తగులుతాయి అనమాట తినేటప్పుడు. అదే కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టామంటే సాఫ్ట్గా మెత్తగా ఉడికి తినేటప్పుడు అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది మనకి. దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం కాసేపు ఇలాగా ఉడికించుకుందాము. మన తోటకూర చాలా వేగంగా ఉడికిపోతుందండి, అందులో లేత తోటకూర అయితే ఇంకా బాగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదా, మనకు వాటర్ అంతా డ్రై అయిపోయింది, బాగా ఎగిరిపోయింది అనమాట. ఎగిరిపోయి మనకి చక్కగా కూర చూసారా దగ్గరికి అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తేనే తెలుస్తుంది మనకి ఎంత బాగా ఉడికిందని చెప్పేసి. ఆయిల్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదు. ఇంకా మనకైతే కూర రెడీ అయిపోయిందండి. చక్కగా ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. శాకాహార ప్రియులకైతే ఇంకా అమృతంలాగే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.